అంతా తినేశాక మా గురువుగారు మిగిలిన ప్రసాదం తినేసేవారు, అంతా తినేశారు, నేనేం తినాలన్నాడు. అయ్య బాబో ఇదొక్కడ కూడా నీకు అట్టేసి పెడతానని సీతమ్మ అట్టేసి పెట్టింది. తీరా అట్టేసి అరిటాకులో పెట్టాకన్నాడు, మా గురువుగారికి అట్లంటే చాలా ఇష్టం, నేను మా గురువుగారికి పెట్టకుండా తిన్నా, మా గురువుగారి దగ్గరికి ఎడతానని పరిగెత్తడం మొదలెట్టాడు. ఒరే గురువుగారు కాశీ వెడుతున్నారా, ఎక్కడికో వెళ్ళిపోయాడు, ఇప్పటికీ నువ్వు ఎప్పటికట్టట్టు కెడతావు, తినరా నాయన అంది సీతమ్మ. మా గురువుగారికి పెట్టకుండా నేను తిన్నా, అట్టుముక్క మా గురువుగారికి ఎట్టాలన్నాడు. హనుమని పిలిచి ఒరే నాయన భుజం మీద ఎక్కించుకుని తీసుకెళ్ళరా అన్నాడు. హనుమ భోలేరాంని భుజాల మీద ఎక్కించుకుని దూరంగా కాశీపట్టణానికి ఎడుతున్న సమర్థరామదాసు గారి దగ్గర దింపి నాయన పెట్టట్టు అన్నాడు. సమర్థరామదాసు గారు తెల్లపోయి ఎలా వచ్చేవరా నాయన ఇక్కడికి అన్నాడు. గురువుగారు మీకు అట్లు ఇష్టం కదా, అట్టు పెడదామని వచ్చానండి అన్నాడు. ఎలా వచ్చావు? ఆ కోతి అట్టుకొచ్చిందండి నన్ను అన్నాడు. కోతి ఎందుకు తెచ్చిందిరా అన్నాడు. సీతమ్మ అట్టేసి పెట్టింది పంపించింది. ఒరే కోతి ఏమిటిరా, హనుమరా, మహానుభావుడు భుజాల మీద ఎక్కొచ్చా. గురువుగారు హనుమో సీతమ్మో పక్కకు వదిలేయండి, మీకు అట్టెట్టేనా లేదా నాకంతే. సమర్థరామదాసు గారు అట్టుముక్క తిన్న తర్వాత మళ్ళీ హనుమ భుజాల మీద కూర్చుని మళ్ళీ దేవాలయానికి వెళ్ళిపోయాడు. ఆయన పోనీ గురువుగారితో వెళ్ళలేదు. గురువు మాట, గురువు గౌరవం అంతే. అది దేశపు గొప్పతనం, ఆ గురు శిష్య సంప్రదాయానికి ఉన్న గొప్పతనం. అంతా తిని